రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుంది. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధిస్తున్నారు. జహీరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యాల్ఖల్ మండలం మామిడిగిలో ప్రజలను నిర్బంధించారు. మామిడిగి మరో 3 గ్రామాల్లో ఫార్మాసిటీ కోసం రేవంత్ సర్కార్ 2000 ఎకరాల భూమిని సేకరిస్తుంది. భూ సేకరణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ క్రమంలో ప్రజలను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. జై జవాన్ జై కిసాన్ నిమ్స్ వద్దు భూమి వద్దు నిమ్స్ వద్దు భూమి వద్దు జై జవాన్ జై కిసాన్ నిమ్స్ వద్దు భూమి వద్దు 3 గంటల నుంచి అరెస్ట్ చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జైరాబాద్కు వచ్చినప్పుడు జైరాబాద్లో ఉండేటువంటి సమస్యలు తన దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో వినతి పత్రాలు ఇస్తామని చెప్పేసి అన్న కూడా ఈరోజు పట్టింపు లేకుండా ఈరోజు అరెస్టులు చేసి ఈ రకంగా చేయడం అనేటువంటి నిర్బంధం ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వాలకు మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలన అని చెప్పేసి అన్నది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎవరినన్నా కలవచ్చు అని చెప్పేసి అన్నారు. మరి అట్లాంటి ప్రభుత్వం ఈరోజు ఎవరిని మాట్లాడనీయకుండా ఏ రకంగా అరెస్ట్ చేస్తుండ్రు, మీకు ప్రజా పరిపాలన అని చెప్పుకునేటువంటి హక్కు ఎక్కడుంది అని చెప్పేసి అని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున అడుగుతున్నాం. కాబట్టి ఈ అరెస్టులను అక్రమంగా అరెస్టులను ఖండిస్తున్నాం. మీరు ఇట్లనే అరెస్ట్ కనుక చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఉండే సమస్యలు, జైరాబాద్లో ఉండే సమస్యల మీద ఇంకా ఉవ్వెత్తున ఉద్యమాలు లేస్తాయి తప్ప ఈ అరెస్టులతోని ఉద్యమాలు ఆపినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. ప్రతిపక్ష పార్టీలైనటువంటి వాళ్ళందరినీ కూడా రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. భూ సేకరణకు వ్యతిరేకిస్తున్నందుకు ప్రజలను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఇదేం ప్రజాపాలన అని ప్రజలు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఈ రోజు జహీరాబాద్ నియోజకవర్గం అంతా కూడా ఒక నిర్బంధ శిబిరంగా మారిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం కోసం, శంకుస్థాపన చేయడం కోసం అక్కడ పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచే జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, అట్లాగే జహీరాబాద్ పట్టణానికి సంబంధించిన ముఖ్య నాయకులను, కార్యకర్తలను చాలా మందిని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఆ అరెస్టుల పర్వం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఈ సభ అయిపోతున్న దశలో కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో అరెస్టు చేస్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ వెళ్లి నిర్బంధం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రధానంగా న్యాల్కల్ మండలానికి సంబంధించిన 3 గ్రామాల ప్రజలను పూర్తి స్థాయిలో పోలీసులు ఈ రోజు నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మామిడిగి, మల్గి, అట్లాగే దప్పూరు గ్రామాలకు సంబంధించిన ప్రజల్ని ఒక్కరిని కూడా తమ గ్రామాల నుంచి బయటికి రాకుండా పోలీసులు వలయాలు పూర్తిగా చుట్టుముట్టి ఇళ్ల వద్దకు వెళ్లి వాళ్ళు చుట్టుముట్టి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరో పెద్ద దేశద్రోహులు అయినట్టుగా, లేకపోతే టెర్రరిస్టులు అయినట్టుగా ఆ ఊర్లోంచి ఎక్కడికి బయటకు రాకుండా నిర్బంధించి పెట్టి వాళ్ళని సభకు రాకుండా ఆపడం కోసం వాళ్ళు విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఈ 3 గ్రామాలకు సంబంధించిన సుమారు 4000 ఎకరాల భూముల్ని ప్రభుత్వం సేకరించడానికి గతంలో సిద్ధమైంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది. ఫార్మాసిటీ పేరిట అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి సౌందర్యవంతమైనటువంటి ఆ ప్రాంతము, అద్భుతమైనటువంటి పంటలు పండేటువంటి ప్రాంతాన్ని సేకరించాలని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ఆధారంగా గత 6 నెలలు, సంవత్సర కాలంగా అక్కడికి రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు అక్కడికి వెళ్లి ఆ భూసేకరణకు సంబంధించిన సర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్లినటువంటి రెవెన్యూ అధికారుల్ని, తహసీల్దారుల్ని, ముఖ్యంగా చాలా మంది అధికారులను కూడా ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా అడ్డుకొని బయటకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ భూములు ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి సీఎం సభకు వచ్చి వాళ్ళు వాళ్ళ జెన్యూన్ కోరికని, వాళ్ళ సమస్యని వాళ్ళు చెప్పి మా భూములు ఇవ్వము, సీఎం గారికి ఒక వినతి పత్రం చెప్పలేదు. కానీ ముందుగానే పోలీసులు అక్కడికి వెళ్లి ఆ ఊళ్ళని నిర్బంధించి ఒక్క మనిషిని కూడా అక్కడికి రాకుండా ఆపి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక వాహనాన్ని
కూడా ఆపివేసి మొత్తంగా వీళ్ళందరినీ ఒక బస్సులో ఎక్కించి తరలించిన పోలీస్ స్టేషన్ లో తరలించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మామిడికి, అట్లాగే మల్గి, అట్లాగే దప్పూరు ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను తరలించారు, అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను తరలించారు. ఇక జైరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన చాలా చోట్ల ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను తరలించారు. ఇటు సంగారెడ్డి పట్టణానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, సిపిఎం పార్టీ నాయకుల్ని, ఇటు గుమ్మడిదల ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, అక్కడ డంపియార్డుకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజల్ని కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి. మొత్తంగా సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలని, ముఖ్యంగా జైరాబాద్ ప్రాంతాన్ని కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి. అయితే ఇంత జరుగుతున్నా కూడా అక్కడ సీఎం సభ మాట్లాడుతుందా గానీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి మహిళలే ఆ ప్రసంగాన్ని వినకుండా వాళ్ళు బయటకు వెళ్లిపోయినటువంటి పరిస్థితితో అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా హతాశులైనటువంటి పరిస్థితి ఉంది. అంత వ్యతిరేకత సీఎం ప్రసంగంపై వాళ్ళకు ఉన్నది. సీఎం పట్ల వాళ్ళకు ప్రజల పట్ల ఆ వ్యతిరేకత ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.